ఇట్లా ఫస్ట్ కొన్ని రోజులు రీలాప్స్ టిప్పు ఇప్పుడు ఫాలో అవ్వాల్సిండేది ఏమంటే, నేను ఇప్పుడే ప్రస్తుతానికైతే నా ప్లాన్ క్యాండిల్ అనేది మొట్ట మీదకి అది వేసేసుకో, హాట్ లిక్విడ్ నరకం అనిపించాలి. లేకుంటే అది నార్మల్గా అర్చ్ అనేది అలర్ట్నెస్ అనేది రాదు, అన్కాన్షియస్ ఓవర్టేక్ చేసి మళ్ళీ రిలాప్స్కి దారి తీసే ఛాన్సులు ఎక్కువ. ఇంకోటి ఏమంటే, రాత్రి మేలుకోవద్దు, ఫోన్ దగ్గర పెట్టుకొని పండుకోద్ది కొన్ని రోజులు. అది మెయిన్. రూమ్లో కొంపలో ఎవరు ఉండరు అనమాట. కొంపలో కొన్ని రోజులు ఉండకూడదు, ఫస్ట్ కొన్ని రోజులు అస్సలే ఉండకూడదు కొంపలో. బ్రేక్ అయినప్పుడు స్ట్రీక్ చాలా డేంజర్ జోన్ అది. అంతే, రిలాప్స్ అవుతానే ఉంటాం. స్నోబాల్ ఎఫెక్ట్ అంతే. అది ఒకసారి చేస్తే ఎరెక్షన్లు వస్తూ ఉంటాయి, రిలాప్స్ అవుతూ ఉంటాం. దాన్ని మళ్ళా టర్నింగ్ ఇన్వర్డ్ చేసి దాన్ని ఓజాస్లోకి మార్చుకోవాలంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలో తెలుసా, ఎంత అలర్ట్నెస్ ఉండాలో తెలుసా, మళ్ళా ఎంత అలర్ట్నెస్ ఉండాలి. బుద్ధాస్ అవే ఫాలో కావాలంటే బ్రెత్ కూడా అదనేది షార్ట్ బ్రెత్, అంటే బ్రెత్ కూడా ఫీల్ కాము. నేను లాంగ్ డీప్ మెడిటేషన్ బ్రెత్ ఫీల్ అవుతా. ఒకసారిగా పైనుంచి తేలే స్వర్గం నుంచి పటానికి కింద డార్క్నెస్ నరకంలో వేస్తే ఎట్లా ఉంటుందో అట్లా అయిపోతుంది. ఫోన్ చూస్తే కొట్టుకోండి, ఫాలో అవుతాము. ఫోన్ చూస్తే అంతే. మన మైండ్ ఎట్లా ట్రిక్ చేస్తుంది, ఫోన్ ఊరికే చూడు, వీడియో కాదు థంబ్నెయిల్ చూడు అని కొత్త వచ్చినాయి, చూసి ఆగరు. మైండ్ అనేది అట్లా వెళ్ళిపోయి రిలాప్స్ చేయించి ఓపెన్ చేయించి నిన్ను బలవంతంగా రిలాప్స్ చేయించి మైండ్ అంతే, ఇది అన్కాన్షియస్ అంతే, అది చేయించి ఇది చేసి నిన్ను రేపు మొట్ట గుడిపిచ్చేస్తుంది. 8-10 times 20 times దాకా కూడా ఈజీ. నీలో ఎలక్ట్రిసిటీ అంటే వీజం అది ఉన్నంత వరకు సక్ చేస్తూనే ఉంటుంది. లాంగ్ గ్యాప్ వచ్చింది కదా, కంప్లీట్ సక్అవుట్ చేసేసి ఉమ్మేస్తుంది బయటికి. చిత్తకాయ అంటే వేస్ట్ పేపర్లా ఉమ్మేస్తుంది. వేస్ట్ నీలో బ్లడ్ తీసేసి ఎసెన్స్ ఎంత తీసేసి డెడ్ బాడీ ఆ టైప్లో ఇడిచేస్తుంది. అప్పుడు దాకా నువ్వు వదలదు. కాబట్టి ఫస్ట్ రిలాప్స్ వరస్ట్ ఓపెన్ చెయ్యొద్దు. వెబ్సైటు మొత్తుకుంటా, కాళ్ళు పట్టుకుంటా చచ్చిపోతా, సూసైడ్ చేసుకుంటా, చావనైనా చావచ్చు కానీ ఓపెన్ చేయొద్దు. అది కాక నువ్వు కూడి తినేది కూడా ఏదో ఒక నార్మల్ కూడు, ఆ కూడుకు నువ్వు మళ్ళీ కొట్టుకొని అదంతా వేస్ట్ చేసి నీ పూగులో నువ్వే ఫ్రూట్స్ తింటావా, లావిష్ లైఫ్ అనేది ఏమన్నా డ్రై ఫ్రూట్స్ లెక్క కూడా లేదు. బెట్టింగ్లో పూగు నాకు ఇచ్చేసిన అంత వద్దురా నాయన ఇవన్నీ. అంతేరా మెయిన్. ఒకరి మీద ఎమోషనల్గా డిపెండ్ అయ్యి మళ్ళా వేస్ట్ వీడియోలు చూసుకుంటూ ఉంటాం యూట్యూబ్లో. ఇంకంతే, డ్రైన్ అవుట్ అయిపోయిన మైండ్ ఎంటర్టైన్మెంట్ ఇవే కోరేది, ఇంకేం కోరుతుంది మొట్ట. ఎంటర్టైన్మెంట్ కొంచెం వచ్చేపు నవ్వే వీడియోలతో మళ్ళీ బిట్లకి పోతాం. ఇది ఇంకా దొంగ మైండ్ ట్రిక్ ఇదే. అందుకని ఒకసారి రిలాప్స్ అయిపోయిన బిట్లు చూసిన తర్వాత ఈ డేంజర్ అనేది ఇంత డేంజర్, ఇది చాలా డేంజర్. కంప్లీట్గా సక్అవుట్ చేసే వరకు వదలదు. ఇది వరస్ట్ థింగ్ దీంట్లో. స్ట్రీక్ తర్వాత ఫోన్ చూసే దాంట్లో ఇదే వరస్ట్ థింగ్. నీలో ఉండే సెమంతా సక్ చేసినాక ఎన్ని వీడియో కోట్లు రా, అన్లిమిటెడ్ రా, ఇన్ఫైనైట్ రా ఉండేది బిట్లు, అన్నీ సక్ చేసేస్తాయి. జస్ట్ అది ట్రిక్, మైండ్ ట్రిక్ అంతే. అది ఉన్నంత వరకు నీకు అర్జు వచ్చేది, కానీ అది పోయినాక నువ్వు ఎన్ని ఇంట్రెస్టింగ్ బిట్లు చూసినా తూ అనిపిస్తుంది, తూ అని కాకరి చుంచుకుంటుంది. అది నా నాయన చూడొద్దురా నాయన. డౌన్వర్డ్ వెళ్ళొద్దు, అప్వర్డ్ ఇన్వర్డే వెళ్ళు. ఇన్వర్డ్ అప్వర్డ్, డౌన్వర్డ్ అవుట్వర్డ్. ఈ వే అనేది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ వే. మెహర్ బాబా, శోభాల యోగి, ఓషో వీళ్ళంతా ఈ వేనే. అదే ఫస్ట్ కొన్ని రోజులు తీసుకోవాల్సిండేది ఇదేమంటే, ఫోన్ దగ్గర పెట్టుకోవాలి, అనుకోవద్దు. ఒంటరిగా అస్సలే ఉండదు రూమ్లో ఫస్ట్ కొన్ని రోజులు. ఏం చేస్తావు, తప్పదు. ఒకసారి ఇట్లా రిలాప్స్, ఒకసారి స్ట్రీక్ బ్రేక్ అయినాక ఒంటరిగా ఉండద్దు.
అది నేను చేస్తూనే ఉంటాను. ఇంకోటి ఏమంటే ఫోన్ అనేది నైట్ నైట్ పెట్టుకొని పండుకోకూడదు. హై ఎనర్జీలో ఉంటే ఆటోమేటిక్గా అట్రాక్ట్ చేస్తాం మనీని కానీ జాబుల్ని కానీ ఇది కానీ. అవన్నీ వద్దురా, లగ్జరీలే వద్దు, బేసిక్గా హెల్తీగా ఉండేది నేర్చుకోరా నాయన. నా బాడీలో నేను హెల్తీగా ఉంటే చాలు, జాబులు అడగతినైనా బతకచ్చు. కానీ కిచరీ ముద్ర అవన్నీ పక్కన పెడితే ఇది ఫస్ట్ కొన్ని రోజులు ఫోన్ దగ్గర పెట్టుకోవద్దు. ఇది చాలా డేంజర్, ట్రిక్కీ ఇది. జనాల్లో ఉండు అంటే ఫ్యామిలీ అంటే రూమ్కి వాకిలు వేసుకోవద్దు, బాత్రూంలో పోయినప్పుడు ఫోన్ తీసుకోవద్దు, పొటాటో కూడా చాలా డేంజర్. నాకు ఏది కాదు ఏమో, నేనమ్మ సూసైడ్ చేసుకుని ఒకటేసారి చనిపోవాలని ఉంది. కానీ ఏం చేస్తావు, అంత ధైర్యం కూడా లేదు. ఇట్లా కొట్టుకున్నాక ఆ ధైర్యం కూడా ఉండదు అట్లీస్ట్. అదే కదా వర్స్ట్ థింగ్ లైఫ్లో. కాబట్టి ఫోన్ అనేది మమ్మీ దగ్గర పెట్టుకొని పండుకోవద్దు. నిన్నేమైందంటే ఆ రూమ్లోకి పోయి మరి నా కాన్సెన్స్ చెప్పినా కూడా వద్దురా నాయన, నరకంలో పడతావరా నాయన, అది ఎన్ని చెప్పినా ఇవన్నీ ట్రిక్స్. మైండే యాక్చువల్గా అంతా ప్లే చేసేది మైండే చెప్తుంది వద్దు, నో వీడియోలు బ్రహ్మచారం అది ఇది అని చెప్తుంది. మళ్ళీ అదే మైండే చేస్తుంది. అది ట్రిక్ అనమాట. సో కాబట్టి మన చేతుల్లో ఉండదు. ఒకసారి రీలాప్స్ అయిపోయినాక అంతే, అయిపోయా. ఒక్కసారి బిట్లు ఓపెన్ చేసినాక అయిపోయా. లాంగ్ స్ట్రిక్ తర్వాత ఒక్కసారి తీసేస్తే నీ బతుకు బస్ స్టాండే. అయిపోయా, కథ అయిపోయా. నరకం పోల్చుండేది, యానిమల్ వరల్డ్ పోల్చుండేది. అంటే అట్లా అయిపోతుంది. అంటే ఫస్ట్ కొన్ని రోజులు ఇప్పుడైతే క్యాండిల్ అది అర్జు వచ్చినప్పుడు మొడ్డ మీదకి వేసుకో, క్యాండిల్ అంటించుకొని. ఇంకోటి ఏమంటే ఫోన్ అనేది దూరం పెట్టు, రాత్రి మేలుకోవద్దు, పొద్దుగాల పండుకో. పగులు అందరూ డ్యూటీకి పోయినప్పుడు నువ్వు ఒంటరిగా ఉండొద్దు, బయట తిరుగు. ఒకవేళ నువ్వు రూమ్లో ఉన్న ఫోన్ ఇంటర్నెట్ ఇవి లేకుండా, ల్యాప్టాప్ కానీ ఇది రిలేటెడ్ ఏంది లేకుండా చూసుకో. మెయిన్ కల్ప్రిట్ ఇంటర్నెట్, ఫోను, ఇవే. పోర్న్ అనేది మెయిన్ కల్ప్రిట్. పోర్న్ అనేది అంతే. బిట్లు, రొమాంటిక్ వీడియోలు, సాఫ్ట్ కోర్, ఎక్స్ హ్యామ్స్టర్, ఈ హ్యామ్స్టర్, ఆ హ్యామ్స్టర్, యూట్యూబ్, అన్నీ కలిపి అంతే, ఇంకేం లేదు.